చెప్పమ్మా నీ పేరు ఏం పేరు? యా ఊరు మీద? సత్యరాజ్ ఎట్రా బోయిలకుంట్ల మీది. మండలం ఎక్కడ వస్తుంది? నీకు చెవులు ఎప్పటి నుంచి వినపడుకున్నాయమ్మా? పిల్లప్పటి నుంచి వినపడుకున్నది. నొప్పులు కాళ్ళు అరిగిపోయినాయి కదా? డాక్టర్లు ఏం చెప్పినారు నీకు? మా కాలు ముడి బీరలు అరిగిపోయినాయి, ఆపరేషన్ చేసుకోవాలి. గుజ్జు లేదన్నారా? ఆపరేషన్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు నువ్వు ఎవరు చేయి ముఖం చూసుంటే చెవులు వినపడుతున్నాయి, కాళ్ళతో బాగా నడుస్తున్నావు కదా? నా చేయి ముఖం ఏమన్నా చూసినావా? సత్యరాజ్ చెప్పు, నీ భార్య చూసింది కదా? చూసినాక నీకు నొప్పులు తగ్గిపోయినాయా? చెవులు బాగా వినపడుతున్నాయి. ఆ నీళ్ళు తాగింటే ఎంతమంది టేస్ట్ కనిపెట్టింది? రండి టేస్ట్ మీరు అందరు రండి. దేవుని సాక్ష్యం ఇది, అందరు కనపడతారు కదా. ఇది చూసినంత మీకు దీవెన ఆశీర్వాదమే. ఎట్లా కనపడి టేస్ట్ నీకు? సత్యరాజు నువ్వు తాగినావు కదా, ఎట్లా కనపడినాయి? తీయగా. పాప నువ్వు అమ్మ తీయగా ఉన్నాయమ్మా. ఎవరు ఇంకొకరు? నువ్వే కదా వాళ్ళు నువ్వు చూసినావు కదా మరమ్మా, నువ్వు కూడా రామ్మా. నీళ్ళు తాగింటే ఎట్టున్నాయమ్మా? బెల్లం వేసినట్టుండే చక్కెర వేసినట్టున్నాయా? చక్కెరనే కదా? నేను ముట్టుకున్నానా? నీళ్ళు ఉన్నాయమ్మన్నా? ముట్టుకోలేదు కదా. మారుతాయని చెప్పినాను కదా. కాళ్ళు అరిగిపోయినాయి, బాగా అయినాయి. చెవులు ఎంత దూరం పోతున్నాయి, బాగా వినపడుతున్నాయి కదా? ఇంతకుముందు బాగా వినపడుతున్నాయా? లేదు కదా. ఇవన్నీ చేసింది మీకు అమ్మ, స్వస్థపరిచిన దేవుడు మన యేసుప్రభువే. ఆయన్ని బాగు చేసినాడు కాబట్టి యేసుప్రభుకి నమస్కారం చెప్పండి. చేతులతో చెప్పాలి యేసుప్రభు నమస్కారాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచి సంతోషం అమ్మ. బోయిలకుంట్ల కదా, మండలం సిరివెల్ల, మన నంద్యాల జిల్లా. ఆళ్ళగడ్డ తలకు వస్తుంది. మంచిది.